పూర్తిగా మీ రిక్వెస్ట్ మేరకే యెమెన్ దేశం ఆమె మరణ శిక్షను వాయిదా వేసిందని చెబుతూ ఉన్నారు. అయితే ఎన్ని రోజుల పాటు వాయిదా వేసింది? బ్లడ్ మనీగా మీరు ఎంత చెల్లించే అవకాశం ఉంది? మేము అవన్నీ నేను సీక్రెట్ గా డీల్ జరుగుతుంది. ఇప్పుడు వరకు ఫ్యామిలీ అప్సెట్ అయిపోయి ఉన్నారు. మీడియా కథనాలు చూసి మాకెవరు రూపాయి ఇవ్వలేదు, మమ్మల్ని ఎవరికి కలలేదు, మేము ఎవరితో ఒప్పందాలు పెట్టుకోలేదు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియా అయితే మరీ ఘోరంగా ఆ గ్రాండ్ ముఫ్తీ డబ్బులు ఇచ్చేస్తానన్నాడు, ఇక్కడ ఎవడో షేక్ తీసుకుంటానన్నాడు, ఒక ఎన్జిఓ వచ్చాడు 11 కోట్లు ఆఫర్ చేశారని. అరే లాయర్ ఫీజే కట్టలేనలు ఇలాంటి అబద్ధాలు ఎందుకు ఆడతారు? ఆ ఎవరి ఎన్జిఓను ఇన్వెస్టిగేట్ చేయండి. ముందు ఆ లాయర్కి బాకీ ఉన్న 26 లక్షలు ఇమ్మనండి. నిజంగా 8 కోట్లు 11 కోట్లు ఉంటే ఫ్యామిలీ అకౌంట్ ఇస్తాను డైరెక్ట్. ఇదంతా పెద్ద రాజకీయం జరుగుతుంది. సుప్రీంకోర్టు వెళ్ళి మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరిని కలుస్తారు? అంబాసిడర్లు ఎవరిని కలిశారు చెప్పమనండి. మోదీ గవర్నమెంట్ రిలీజ్ చేసి మేము వీళ్ళు కలిసాము అని ఒక హూతీ లీడర్ని కలిసినట్టు, ఒక ట్రైబల్ లీడర్ని కలిసినట్టు, ఒక అంబాసిడర్ని కలిసినట్టు నేను అలా ఫోటోలు రిలీజ్ చేస్తున్నాను, వీడియోలు ఎందుకు? అబద్ధాలు అరికడితేనే ఈ ఫ్యామిలీ నా ఒప్పందానికి ఒప్పుకున్నారు, ఒప్పుకుంటారు. నిమిష ప్రియ బయటకు వస్తుంది. అది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికే క్రెడిట్ ఇచ్చేద్దాం, లేదా ఎవరో ముసలాయన కేరళానికి ఇచ్చేద్దాం. క్రెడిట్ ఎవరికి కాదు. ఇక్కడ కావాల్సింది గవర్నమెంట్ మేము చేయలేము, మాకు సంబంధాలు లేవు. సుప్రీంకోర్టులో చెప్తే కొన్ని మీడియా కథనాలు గవర్నమెంట్ చేస్తుంది అండవేంటి? అంటే సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ అబద్ధం చెప్పింది అండర్ ఓత్. అది క్రైమ్. 94 సంవత్సరాలని కేరళలో కూర్చుంటే ఆయన ఇక్కడికి వచ్చాడా? ఎవరినైనా కలిశాడా? తప్పు కదా. ఒక అమ్మాయి ప్రాణం పోతుంటే ఆవిడతో బిజినెస్ చేయడం తప్పు కదా? ఇది చేయకుండా చేసేవాడు, డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేవాడు, కుటుంబంతో మాట్లాడేవాడు, లాయర్ అప్సెట్ అయితే ఆయన కలవకపోవడం. ఇవన్నీ చూసి జూలై 10 నుంచి నేను స్టార్ట్ చేశాను. 12ని ఇక్కడికి వచ్చాను. 8 వరకు ఇక్కడే ఉన్నాను. నిమిష ప్రియను విడుదల చేస్తాం. కొంచెం వీళ్ళు ట్వీట్ చేసి బ్యాక్ ఆఫ్ అయిపోతే నా వర్క్ ఈజీ అవుద్ది. అయిపోయింది. మరణ శిక్ష తప్పింది. అందుకనే మీరందరూ 7569441275 గ్రూపులు పెట్టండి. వింటున్న వారు అందరూ షేర్ చేయండి. నిజామాబాద్ అయితే నిజామాబాద్, తణుకైతే తణుకని పేరుతో డాక్టర్ కేఏ పాల్ ఫ్యాన్స్ అని. ఎందుకు? మీరందరూ డబ్బులు ఇవ్వడానికి కాదు, మనం అందరం ఒకటైతే ఇలాంటి ఎన్నో అవినీతులు జరుగుతున్నాయి మన ఇండియన్స్ కు ఉద్యోగాలు లేక.